I hate to tell you this, but you need to quit the department, Vikram. చాలా సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. ఫోర్స్ క్విట్ చేయలేను. నీకు అర్థం అవ్వట్లేదా? దిస్ ఇస్ క్లాసిక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అండ్ నీ వైటల్స్ ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. యువర్ బీపీ ఇస్ ఆఫ్ ద రూఫ్ అండ్ నువ్వు ఇలానే చేస్తుంటే గివ్ మీ సమ్ మెడికేషన్ ఐల్ మేనేజ్, బట్ డిపార్ట్మెంట్ వదలడం నా ఆప్షన్ కాదు. మెడికేషన్ ఇస్ నాట్ గోన్ హెల్ప్ యూ విక్రమ్. ప్రాబ్లం ఏంటంటే నువ్వు వర్క్ చేసే డిపార్ట్మెంట్లో నీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న విషయాలు నీకు నీ పాస్ట్ని గుర్తు చేస్తున్నాయి. ఇట్స్ లైక్ అ ట్రిగర్. అందుకే ఈ పానిక్ అటాక్స్ ఇవన్నీ ఇలానే కన్సిస్టెంట్గా నీ వైటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ టు యువర్ హార్ట్. Keep this confidential, Rupa. Thanks. మార్నింగ్ సార్. ఫస్ట్ ఆ సౌండ్ ఆపించు. డెడ్ బాడీ ఇక్కడే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. 6 hours నుంచి వెతుకుతూనే ఉన్నాం, బట్ ఎక్కడ దొరకలేదు సార్. సెర్చ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. విశ్వాస్ సార్ మీ హెల్ప్ తీసుకోమని చెప్పి మీతో కాంటాక్ట్లో ఉండమన్నారు. సార్ అటువైపు కాదు సార్, అందరూ ఇటు. సల్యూట్. మొక్కలు ఏరుకుంటున్నారేంటి సార్? చూడు. కానిస్టేబుల్స్ అందరిని పిలవండి ఒకసారి. సార్, దీస్ ఆర్ వైల్డ్ ష్రబ్స్, అంటే కలుపు మొక్కలు. ఈ 3 గనక మీకు ఎక్కడన్నా కలిసి పెరుగుతున్నట్టు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్. రోహిత్ చూడు. టీమ్ కింద స్ప్లిట్ చేసి అటు ఇటు పంపించండి. సార్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏం పేర్రా? సీనన్నా. స్కూల్కి వెళ్తున్నావా? నిజం చెప్పు, బండి ఎక్కిచ్చేస్తా లేకపోతే. పోయి మీ సేటుని తీసుకురాపో. ఇక్కడ ఫోరెన్సిక్స్ ఎవరు? నేనే సార్. ఏయ్ మెల్లగా తవ్వండి. Are you okay? Let's go.
ఒకసారి చెప్పి బాడీ లొకేషన్. వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు ఎందుకు బీకేస్తారో తెలుసా? కలుపు మొక్కలు మట్టిలోకి కొన్ని బయోకెమికల్స్ రిలీజ్ చేస్తాయి, అంటే పాయిజన్ లాంటిది, వేరే మొక్కల్ని కలిసి పెరగనివ్వకుండా. సో ఈ కలుపు మొక్కలు పెరిగే చోట మట్టిని కానీ తవ్వితే బయోకెమికల్స్ డిస్టర్బ్ అయ్యి అన్ని మొక్కలు ఒకే చోట కలిసి పెరుగుతాయి. సో ఆల్రెడీ ఇట్ వాస్ అక్కడ రీసెంట్గా మట్టిని తవ్విన ప్లేస్ని వెతికాను అంతే. శాంపుల్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పండి. వీలైనంత తొందరగా నాకు రిపోర్ట్స్ కావాలి. ఎస్ సార్. ఇక్కడేం పని నీకు? విశ్వాస చెక్ చేయమన్నారు. నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే. సార్ సార్ అక్కర్లేదు సార్, నేను చూసుకుని. ఓకే సార్. యా. వాడి గడ్డం అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నమ్మేటట్టు ఉన్నాడా? ఆయనకు కావాల్సిన కూడా అదే కదా సార్. అదే సార్, జనాల్లో కలిసిపోవడానికి డిపార్ట్మెంట్లో. సారీ సార్. చెప్పండి, ఏమైంది? చాలా ఎక్కువ చేసావు కానీ అంత లేదు. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. అయినా నిన్నెందుకు చూడమన్నారో నాకు అర్థం కావట్లేదు. చూసావుగా, ఇది సూసైడ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? ఇదిగో వీడియో సూసైడ్ నోట్ చేసి చచ్చాడు. ఇది వరకు పేపర్ మీద రాసి చచ్చేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా, వీడియోలు చేసి వస్తున్నారు. నా చావుకి నేనే కారణం. సారీ. కెనాయ్? లేదు, నువ్వు మరీ అంత స్టూపిడా అభిలాష్? రూమ్లో వీడు ఒక్కడే ఉంటే వీడియో ఎవడు స్టాప్ చేశాడు? వీడు చచ్చాక ఖచ్చితంగా ఎవడో ఒకటి సెకండ్ పర్సన్ ఉండి ఉండాలి వీడియో స్టాప్ చేయడానికి. అండ్ సెల్ఫ్ స్టాపింగ్ ఆప్షన్స్ ఉండడానికి వాడి ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా లేవు. అండ్ యువ్ బిన్ టచింగ్ ద ఫోన్ వితౌట్ గ్లవ్స్. మీ అందరికీ రూమ్లో పంజన్ స్మెల్ రావట్లేదా? ఇదేంటో తెలుసా? ఇంక్ వార్నిష్ ఉంటుంది. దీన్ని ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఇంట్లో ఎక్కడ విరిగిన డోర్స్ కానీ విండోస్ కానీ కనబడట్లేవు. సో వచ్చినోడికి వీడియో డోర్ ఓపెన్ చేశారు, అంటే తెలిసినోడే. వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ ఉండాలని చెప్పి విండో నుండి దూకెళ్ళాడు కోతినప్పుడు. పై పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి. విండోలో నుండి దూకెళ్తున్నప్పుడు వాడు షూలో ఇరుక్కున్న పీస్ కింద పడి ఉంటుంది. వీడి ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పెయింటర్స్, కార్పెంటర్స్ అండ్ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. దట్స్ యువర్ లీడ్. It must be a suicide by force. Hey Abhilash, crime solve చేయాలంటే గ్రూమింగ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ట్రై చేయకూడదు. శ్రీనివాస్ ఏమైనా కాల్ చేస్తాడా నీకు? లాస్ట్ వీక్ మాట్లాడారు నాతో. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇంటిమేట్ చేయి, నేను వచ్చి. అప్పుడే వచ్చేసావేంటి? ఇంకా టైం పడుతుంది నాకు. నేను వెయిట్ చేస్తా, పర్లేదు, నువ్వు కానీ. ఆయుషా. యా. హాయ్ రోహిత్. హాయ్ నేహా. కాఫీ అని చెప్పనా? నో, ఐమ్ గుడ్. పర్లేదు, నువ్వు త్వరగా వెళ్ళరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తా. ఓకే, ఐల్ బి బ్యాక్. హాయ్ డాక్టర్, రిజల్ట్స్ వచ్చాయా? యా, 2 hours. ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఐడియలీ 1 hourలో DNA మ్యాచ్ చేసి టెక్నిక్ వ్యాలిడేట్ చేస్తే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. కీప్ మీ పోస్టెడ్. ఓకే.
రమణ గారు బాలిస్టిక్స్ రిపోర్ట్స్ రెడీ అయిందా? రెడీ అవుతుందమ్మా. వెంకటేష్ గారికి ఈమెయిల్ చేయండి, నాకు సీసీ పెట్టడం మర్చిపోకండి. ఓకే? అమ్మాయిలా ఉంది. సిచ్యువేషన్ ఏం బాగాలేదు. బాంబే షిఫ్ట్ చేయాలన్నారు డాక్టర్స్. అన్నయ్య ఎలాగో అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక 1 వీక్లో తీసుకెళ్తా అన్నాడు. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, హెసిటేట్ కావు. ప్రయారిటైజ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. ఆఫ్ కోర్స్. ఇంకొంచెం డీప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్వెస్టిగేటర్స్ ఖచ్చితంగా వెనక్కి పంపిస్తారు. గివ్ యూ బెస్ట్ షాట్. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంది. ఒకసారి ఇంటికి రావచ్చు కదా, స్వప్న కూడా అడుగుతూ ఉంది. వస్తా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా టైం. హే విక్రమ్. హే హాయ్ షిండే. హాయ్. ఏంటి నేహ మళ్ళీ వెయిట్ చేస్తుందా? ఐ హావ్ సెంట్ యూ ది ఈమెయిల్, చెక్ ఇట్ వన్స్. ఏదో కొత్త సారీ, రా వెళ్దాం. షిండే మీరు కూడా రండి. లేదు, తను ఉన్నాడని హాయ్ చెప్పడానికి వచ్చాను. యు ఆల్ క్యారీ ఆన్. బాయ్. బాయ్ షిండే. ఓకే విక్రమ్, నేను బయలుదేరుతాను. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్ నేహ. బాయ్. సో చెప్పు, హౌ వాస్ యువర్ డే? ఇట్ వాస్ ఫైన్. రూపా కాల్ చేసింది. పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉండదు మీ ఫ్రెండ్కి? మా మీద కేసు వేస్తావా ఇప్పుడు? లోపల పెట్టు. కాఫీ ఏమైనా తాగుతావా? యా ప్లీజ్. ఓకే. వై వికీ? నీ జాబ్ నీ హెల్త్ని డిస్ట్రాయ్ చేస్తుందంటే కూడా జాబ్ మానేయడానికి ప్రాబ్లం ఏంటి నీకు? స్టాప్ ఇట్ నేహా. ఏమైంది రోహిత్, అలా ఉన్నా? అమ్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఈ టైంలో ఇవన్నీ ఆలోచించి టెన్షన్ పడకు. మెడికేషన్స్ అవి తీసుకుంటున్నావా కరెక్ట్గా? ఒక్కసారి నా కోసం ఆలోచించు వికీ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నీ బ్లడ్ ప్రెషర్ కాన్స్టెంట్గా రేస్ట్ ఉంటుంది. నేహా ప్లీజ్, నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు అని నాకు తెలుసు. బట్ ఇఫ్ ఐ లీవ్ దిస్ జాబ్ ఐ విల్ బి మిజరబుల్. అర్థం చేసుకో. ఎక్స్ప్లెయిన్ మీ వై. అవును, విక్రమ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఒకసారి రమ్మనాల్సింది. మనం ఈ ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా రాలేదు కదా. ఇందాకే చెప్పాను, కుదిరినప్పుడు వస్తా అన్నాడు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేహా. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు మై పాస్ట్. ఎగ్జాక్ట్లీ. నాకెప్పుడు నీ పాస్ట్ ఐ గురించి. నో నేను నీకు నా పాస్ట్ గురించి చెప్పలేదు. బట్ ట్రస్ట్ మీ, నేను ఈ జాబ్ మానేస్తే ఐ లూజ్ మై శానిటీ. ఒక్కోసారి నీతో మాట్లాడుతుంటే ఏదో స్ట్రేంజర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. హూ ఆర్ యూ విక్రమ్? అసలు ఏమైంది నీ లైఫ్లో? చెప్తా నేహా, బట్ నాట్ రైట్ నౌ. డూ మీ అ ఫేవర్, అట్లీస్ట్ కొన్ని మంత్స్ సబాటికల్ లీవ్ తీసుకొని మీ ఊరికి వెళ్ళిపో. రూపా సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి తర్వాత ఫోర్స్లో జాయిన్ అవ్వు. ఓకే? చెప్తే అర్థం కాదా? ఐ కాంట్ డూ దిస్. రూపాకి నా ప్రాబ్లం అర్థం కావట్లేదు. అయినా రూపా నీ ఫ్రెండ్ కదా, నీకు కావాల్సిందే సజెస్ట్ చేస్తుంది. ఇది కూడా చేయకపోతే బెటర్ లీవ్ మీనా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు క్విట్ పర్మనెంట్లీ, రైట్? నా మాట విను, లేకపోతే స్టాప్ సీయింగ్ మీ ఫ్రమ్ టుమారో. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు హెల్ప్ యూ విక్రమ్. హలో హైదరాబాద్. మన స్టేట్ లో జరుగుతున్న మర్డర్స్ ని ఆపడానికి హెచ్ఐటి వింగ్ చేస్తున్న వర్క్ వల్ల క్రైమ్ రేట్ తగ్గడం అనేది మనం గమనించాం. మిస్సింగ్ పర్సన్స్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ లాంటివి అడ్రస్ చేస్తూ ఈ వింగ్ మన హైదరాబాద్ ని సేఫ్ గా మారుస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ పోలీస్. ఇవాల్టి టాపిక్ ఉమెన్ సేఫ్టీ. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ అవర్ ఫస్ట్. విష్ణు, వీడియోలు చూడకుండా పని చేయి. మర్డర్స్ ప్రివెంట్ చేసే వింకి హెడ్వి 6 months లీవా? వేరే చాయిస్ ఉంటే అడిగేవాడిని కాదు సార్. ఏంటి సడన్గా? కొంచెం పర్సనల్ రీజన్ సార్. బాగా ఆలోచించావా? ఎనీ టైమ్ అవైలబిలిటీ ఆన్ ఫోన్ అని మెన్షన్ చేశావు కాబట్టి ఐమ్ గ్రాంటింగ్ యూ. యూ మే గో. థ్యాంక్ యూ సార్. సార్ ఐల్ జస్ట్ బి బ్యాక్. సారీ. सुप्रीम कोर्ट ने मीडिया पर अंकुश के सवाल पर सरकार को नोटिस। कोर्ट में भी कहा गया
ఏంటండి వెళ్ళిపోయిందా? వచ్చేస్తుందిలే. Hey Siri. Hey Siri. क्या हो गया? కార్ బ్రేక్ డౌన్ అయింది సార్. ఎక్కడ ఉంటావు? రావిర్యాల గేటెడ్ కమ్యూనిటీలో. రా దింపేస్తా. వద్దు, పోలీస్ జీప్ అయితే వద్దు సార్. ఎవరికైనా ఫోన్ చేసుకున్నావా? ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, అందుకే రిటర్న్ ఇంటికి వెళ్తుంటే కార్ ఆగిపోయింది. నంబర్ చెప్పు. డాడీ, ఎవరో పోలీస్ డాడీ. కారు ఓఆర్ఆర్ మీద ఆగిపోయింది, ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, కొంచెం వస్తావా పికప్ చేసుకుందా? కానీ రావిర్యాల టోల్కి పెద్దకొల్కొండ టోల్కి మధ్యలో ఉన్నా, ఇటువైపు రిటర్న్ ఇంటికి వచ్చే సైడ్. పోతా మరి నేను మేనేజ్ చేసుకుంటావు? షూర్ సార్, థ్యాంక్ యూ. సరే. ఏం చేశావు? పెట్టి కేసులే. సిఐ గారు అడిగిన ఫైల్ ఏంటి, నువ్వు తెచ్చిన ఫైల్ ఏంటి? నరసింహ సార్, దిమాగ్ లేదా నీకు? ఏ ఫైల్ ఇచ్చినావు చూడు. సారీ సార్. సరిగ్గా ఇచ్చినావు ఈసారి? సార్.
కేవా ఇందాక మా అమ్మ ఇక్కడి నుంచి ఫోన్ చేసింది సార్. నా ఫోన్ నుంచి చేసింది. ఏమైంది? అవునా? ఎక్కడ సార్ మా అమ్మాయి? ఇందాక నేను అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు బ్లూ కార్లో తొంగి మాట్లాడడం చూసిన. మీ కార్ అనుకున్నా. కాదా? లేదు సార్. లక్ష్మి, ప్రీతి ఏమైనా ఇంటికి వచ్చిందా? ఏం లేదు, చిన్న కన్ఫ్యూజను. నేను వస్తానులే పెట్టే. సార్, ప్రీతి ఇంటికి రాలేదండి సార్. సరే నువ్వు ఇంటికి పో. ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందేమో. దోస్తులతో వెళ్ళి ఉంటుంది. ఈవినింగ్ కల్లా రాకపోతే నాకు కాల్ చేయి. లేకపోతే ఇక్కడ పక్కనే పెద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్, ఎస్ఐ ఇబ్రాహిం అని అడుగు. సరే సార్. సార్, నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకు కాల్ చేయలేదు మరి? చెప్తే అర్థం కదా నీకు? నిన్ననే సీరియస్గా తీసుకుని ఉంటే నా కూతురుతో చివరిగా మాట్లాడింది నువ్వే. అసలు ఎందుకు తన రోడ్డు మధ్యలో వదిలేసి వచ్చావు? కొంచెం తగ్గు, ఓకేనా? నీ కూతురుని ఇంటి దగ్గర వదులుతా జీప్ ఎక్కమన్నా. పోలీస్ జీప్ ఎక్కను సార్ నీకు ఫోన్ చేసింది. ఇక్కడ వచ్చి నామ ధరుస్తావేంటి? అయినా నీ కూతురు పర్సనల్ సెక్యూరిటీ గార్డా ఏంటి? నేను అదిగో కానిస్టేబుల్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించు, వెతుకుతాం. ఇక్కడ వచ్చి ఆవాస్ పెంచితే వణికిపోవడానికి నీ పని మనిషినేం కాదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏ నరసింహ, చూడరా, కార్ ఆడనే ఉందా? నైట్ తెచ్చేసుకున్నారా? రాత్రంతా అమ్మాయి గురించి వెతుకుతూనే ఉన్నాం. కార్ దగ్గరికి వెళ్ళలేదండి. మీ పేరేంది? వాసవి సార్. వాసవి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? 2 కెమెరాస్ ఉంటాయి సార్. ఒకటి రోడ్ వైపు, ఒకటి టోల్ వైపు. నాకు నిన్న సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. 2 కెమెరాస్ కావాలి. ఓకే సార్. నిన్న ఈవినింగ్ 6 o'clock కల్లా బ్లూ కార్లో ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఎవరైనా డ్రాప్ చేయడం చూసావా? లేదు సార్. సార్, మీరు చెప్పిన టైం మధ్యలో బ్లూ కలర్ కార్ ఏది ఎగ్జిట్ అవ్వలేదు సార్. రోడ్ వైపు ఫేస్ చేసిన కెమెరాలో లేదు సార్. ఏదో తేడా కొడుతుంది నరసింహ. అంటే నేను ఆ బ్లూ కలర్ కార్లో అమ్మాయి తొంగి మాట్లాడడం చూసా. ఎగ్జిట్ అవ్వకుండా రోడ్లో కంటిన్యూ అవ్వకుండా కార్ ఎక్కడికి పోయినట్టు. నువ్వు పని చేయి సార్. పెద్ద గోల్కొండ ముందున్న 4 టోల్ ఎంట్రన్సెస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ పట్టరా. బ్లూ కార్ ఎక్కడైనా ఎంటర్ అయిందా చూద్దాం. ఓకే సార్. సార్, నిన్న వాళ్ళతో ఏదో వాగేవంట. అది కాదు సార్, నేను తప్పు చేసి రుబాబ్ చేస్తావరా? నేనేం చేశాను సార్? ఇంకొక మాట మాట్లాడకు. అయినా పని చేయడానికి నీకు బతుకమారా? నీ గన్నెక్కడ? డెస్క్లో గన్ తీసుకో సార్. నేను సస్పెండ్ చేస్తున్నాను. లాస్ట్గా అమ్మాయితో మాట్లాడింది నువ్వేంటగా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే నాటకాలు ఆడుకుంటూ రావాలి. కోఆపరేట్ చేయలేదనుకో ఇమీడియట్గా పాతేస్తాను. గాట్ ఇట్? సార్. ఓయ్, సిటీ వదిలి బయటకు వెళ్ళాలనుకుంటే నరసింహతో చెప్పేసి వెళ్ళు. డోంట్ వరీ మోహన్, మా డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్కి కేసు ఇస్తాను. విల్ డెఫినెట్లీ ఫైండ్ ప్రీతి. హలో, నేను షిండేని మాట్లాడుతాను, ఫారెన్సిక్ నుంచి. చెప్పు షిండే. విక్రమ్, నేహా కనిపించట్లేదు. షీఈస్ గాన్ మిస్సింగ్. 2 days నుంచి తను కనిపించట్లేదు విక్రమ్. నేహా మిస్ అవ్వడమే. సిట్ విక్రమ్. సార్ ఏమైంది సార్? నేహా మిస్ అవ్వడం ఏంటి సార్? డోంట్ వెరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి సార్. నేహా కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఆ కేసు ఆల్రెడీ ఇంకోళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు? సార్ నాకు ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయండి సార్. అవ్వదు.
ఎందుకో చెప్తా. నీ పార్ట్నర్ రోహిత్తో మాట్లాడాను. నువ్వు వెళ్ళబోయే ముందు నేహాతో ఏదో గొడవ పడటం, ఎప్పుడు లేని 6 months sabbatical తీసుకుని విలేజ్కి వెళ్ళడం, అండ్ అదే టైంలో నేహ మిస్ అవ్వటం. నేను నేహ వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా నీ మీద కన్నేసి ఉంచమన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది విక్రమ్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక అప్పుడు పిలుస్తారా క్వశ్చనింగ్కి. కానీ అప్పటి వరకు నా కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే ఐ స్వేర్. సారీ సార్. సార్ ఫస్ట్ నాకెందుకు కాల్ చేయలేదు సార్? చేస్తే ఈ కేసు నాకు ఎందుకు ఇవ్వలేదని ఫైట్ చేస్తావు. సో నీ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తే అది ఇంటెలిజెన్స్తో కాదు ఎమోషన్స్తో డీల్ చేస్తావు. ఇట్ విల్ బి టూ పర్సనల్. సార్ మీకు అర్థం అండ్ అభిలాష్ కేమ్ ఫార్వర్డ్, హీ సస్పెక్టింగ్ యూ. సో నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. నువ్వేదో చేసావని కాదు, ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్ చేయడం నా డ్యూటీ. సార్ నా ప్రాబ్లం కూడా అదే సార్. వాడు ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆపేసి ఫోకస్ మొత్తం నా మీద పెడతాడు సార్. ఐ నో హిమ్. సిట్ టైట్ విక్రమ్. నేను అభిలాష్ ఈ కేసు హ్యాండిల్ చేస్తాం. నాట్ హ్యాపెనింగ్ సార్. సార్ నేనైతే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా. హలో రోహిత్, ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది రోహిత్? తను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. తను ఆఫీస్కి కాల్ చేస్తే ఇలా అయిందని షిండే చెప్పారు. ముందు రోజు నైట్గా నాతో క్యాజువల్గా ఫోన్లో మాట్లాడింది. తను లాస్ట్గా మాట్లాడినప్పుడు నువ్వేమైనా సెన్స్ చేసావా? 2 days బ్యాకే నాతో మాట్లాడింది. నథింగ్ సీమ్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. బట్ ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఐ కెన్ సెన్స్ ఇట్. నేను నేహా ఇంట్లోకి వెళ్ళాలి రోహిత్. షూరా? అభిలాష్ కనుక నేను ఇక్కడ చూస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు నువ్వే చేసావని. వాడికి భయపడి ఇట్స్ నేహా రోహిత్. నీకేమైనా ఫోన్ వచ్చిందా? నిన్నే ఫోన్ చేశారు. అభిలాష్ కదా సార్. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నువ్వు నేహాకి కరెక్ట్ కాదు విక్రమ్. ప్లీజ్ మా అమ్మాయిని వదిలేసాయి. నేను మాట్లాడతాను అభిలాష్. సార్. రవి ఒకసారి కీస్ ఇవ్వు. ఇదిగో. అంతా ఓకేనా? రోహిత్